నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద డాక్టర్స్ డే, చార్టర్ అకౌంట్స్ డే సందర్భంగా డాక్టర్స్కు, చార్టర్ అకౌంట్స్ వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని, సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, డాక్టర్ లింగం, డాక్టర్ మల్లయ్య, సిద్ధి భిక్షపతి, ఎర్రం శ్రీనివాస్, కొమరవెల్లి శంకరయ్య, ఉప్పల కృష్ణమూర్తి, గుడాల రాధాకృష్ణ, నాగేంద్రం, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి సిద్ధి నవీన్, వాసవి యూత్ అధ్యక్షులు జిల్లా ప్రసాద్, కైలాస ప్రశాంత్, ఉమేష్, వనితా క్లబ్ అధ్యక్షురాలు మరియాల అనిత, జనరల్ సెక్రటరీ తేరాల పద్మ, కోశాధికారి మహంకాళి చంద్రకళ, పిఆర్ఓ జగ్గయ్య గారి లత, డాక్టర్స్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూడండి, మీరు ముందురండి. వాసవి మాతా కి, వాసవి మాతా కి. 91 నుంచి ఈ రోజు వరకు మనం ఆనవాయితీగా డాక్టర్స్ డే అనేది నిర్వహిస్తుంటున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన వైశ్యమిత్రులు ఈరోజు వైశ్యులుగా, డాక్టర్లుగా ఉన్నటువంటి మా అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మా సేవలను గుర్తించి మాకు ఈరోజు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, దానికోసం వాళ్ళందరూ కష్టపడి ఈరోజు ఒక వేదిక నిర్వహించి మాకు ఈ సన్మానం ఏర్పరుస్తున్నది మేము అందరం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా మీరు కూడా ఈ క్లబ్స్ ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి వైశ్యులకు అనేది మంచి పేరు తీసుకురావడానికి మనం సేవలో ఎప్పుడు కానీ ముందుంటున్నాం. ఏ ఊర్లో అయినా, ఏ పట్టణంలో అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, దాన ధర్మాలు జరుగుతున్నాయంటే దాని వెనకాల ఉండేది వైశ్యుడే. వైశ్యుడు అనేది లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమం లేదు, గుళ్ళు లేవు, పూజలు లేవు, సేవా కార్యక్రమాలు ఏమి ఉండేది ఎక్కడ ఉండవు. ఈ అనేది ఈ వాక్యం అనేది నేనే చెప్పట్లేదు. గరికపాటి నరసింహారావు లాంటి వచనకర్త కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాష్ట్రం ఎవరైనా చెప్పారు వైశ్యులు లేని ఈ రాష్ట్రంలో అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేవు, సేవా కార్యక్రమాలు లేవు. ఇలా అందరూ గుర్తుపెట్టాల్సింది. ఎవరైనా వైశ్యులు సంపాదిస్తారంటే వాళ్ళ సేవలో ఖచ్చితంగా సేవకు ఉపయోగిస్తారు, వాళ్ళు సంపాదనలో సేవకు ఉపయోగిస్తారు, పూజలకు ఉపయోగిస్తారు, గుళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తారు, దైవ కార్యక్రమాలు ఉపయోగిస్తారు, పేదోళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేస్తారు. కాబట్టి వైశ్య కులం అనేది ఉన్నతమైన కులము. వైశ్యుల్లో పేదవాడు ఉండడు, అడుక్కు తినేవాడు ఉండడు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాసవి మాత అనుగ్రహంతో ఈరోజు వైశ్య కులం అనేది ఉన్నత స్థానంలో ఉన్నది. దాన్ని మీరు కొనసాగించడానికి ప్రతి వైశ్యుడు కష్టపడి సేవా కార్యక్రమం నుంచి మంచితనంతో అన్ని రంగాల్లో ముందుకెళ్ళి డాక్టర్లు అవుతున్నారు. 170 మంది నిన్నటి వరకు మనకు అందులో చేరినారు. 118,116. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 200 సంఖ్యగానే ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని ఇంకా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ, ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇటు వైశ్యులు కానీ, ఇటు డాక్టర్స్ కానీ, అటు సీఏలు కానీ పార్టిసిపేట్ అయినప్పుడు మనం ఒకరి భావాలు ఒకరు షేర్